సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. కోహ్లీ లేని లోటు సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొన్న టెస్టులో తెలిస్తే కోహ్లీ ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు జరిగినటువంటి రాంచీలో జరిగినటువంటి వన్డే మ్యాచ్లో తెలిసింది. ఊచకోత చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. ధోని సొంత గడ్డ పైన విధ్వంసం సృష్టించారు విరాట్ కోహ్లీ. సెంచరీతో చెలరేగిపోయాడు. మొన్న ధోనిని కలిశాడు, కారులో తిరిగారు, ఇద్దరు సంభాషించుకున్నారు, హ్యాపీగా జాలీగా గడిపారు. ఈరోజు గ్రౌండ్లోకి వచ్చాడు, చితక్ కొట్టాడు. 135 పరుగులతో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు విరాట్ కోహ్లీ. అంతా పని అయిపోయింది ఇక కోహ్లీది అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి తన యొక్క ఇన్నింగ్స్తోనే సమాధానం చెప్పాడు. మామూలు ఆట కాదు ఇది. 7 సిక్స్లతో విరాట్ కోహ్లీ, వింటేజ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అంటే ఎప్పుడైనా కూడా ఎక్కువ ఫోర్స్ కొడుతుంటాడు, గ్రౌండ్ షాట్స్ ఆడుతుంటాడు, నీట్గా క్లాస్ షాట్స్ ఆడుతుంటాడు. కానీ ఈ మ్యాచ్లో 7 సిక్స్లు మొదటి నుంచే ఒక వ్యూతో వచ్చినట్టుగా కనపడుతుంది. మొదటి నుంచి అటాకింగ్ గేమ్ ఆడాడు. వన్డేలో T20 లాగా అటు రోహిత్ కూడా తనదైనటువంటి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్తో వీరి భాగస్వామ్యం ఎలా ఉంటుందో అనేది మరొకసారి రుచి చూపించారు వీరిపైన కామెంట్లు చేసేటువంటి వారికి, రోకో పైన విమర్శలు చేసేటువంటి వారికి, రోకో పని అయిపోయింది అనేటువంటి వారికి వారి యొక్క ప్రదర్శన, వారు జూలు విదిలిస్తే ఎలాగుంటుందో అనేది ఈరోజు మ్యాచ్లో మరొకసారి చూపించారు. T20 మ్యాచ్ ఆడినట్టు ఆడారు. స్టార్టింగ్లో 20 ఓవర్లకే సుమారుగా ఇంచుమించుగా 160 పరుగులు చేశారు ఇద్దరు కలిసి భాగస్వామ్యంలో. మొదట వికెట్ పడిపోయిన తర్వాత ఆ తర్వాత రోహిత్ 57 పరుగులకు అవుట్ అయినా కూడా కోహ్లీ చాలా చక్కగా నిలబడి అద్భుతమైనటువంటి షాట్స్ తోటి 102 బంతులలో 103 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా 80కి పైగా సెంచరీలు ఇప్పుడు నమోదయ్యాయి విరాట్ కోహ్లీకి. అటు రోహిత్ కూడా వన్డే మొత్తం చరిత్రలోనే అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి రికార్డు షాహిద్ అఫ్రీద్ని బ్రేక్ చేశాడు. అఫ్రీద్ కంటే ఎక్కువ సిక్స్లు కొట్టి నెంబర్ 1గా నిలిచాడు. కోహ్లీ అద్భుతమైనటువంటి సెంచరీతోటి తనపైన విమర్శించేటువంటి ఎవరైనా, అసలు కోహ్లీని విమర్శించేటువంటి సాహసం ఎవరు చేయరు, కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే పని కట్టుకొని విమర్శిస్తారో అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాడు. కోహ్లీలో సత్తా అయిపోలేదు, కోహ్లీ బ్యాట్ జులిపిస్తే ఎలా ఉంటుందో మరొకసారి రుచి చూపించాడు ఈరోజు సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో. చాలా చక్కని షాట్లు. సెంచరీ పూర్తయిన తర్వాత 102 బంతులు సెంచరీ పూర్తయితే మిగతా బంతుల్లో 135 పరుగులు చేశాడు. పూర్తిగా ఇంకా అద్భుతమైన షాట్స్, వరుస 2 సిక్స్లు బాదాడు సెంచరీ తర్వాత. డబుల్ సెంచరీ వైపు దూసుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అనూహ్యంగా అవుట్ అయిపోయాడు. ఏదేమైనా కూడా గత ఆస్ట్రేలియా మ్యాచ్తో ఆడినప్పుడు వరుసగా 2 డక్అవుట్లు అవ్వడము, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో కొంత హాఫ్ సెంచరీ చేసినా కూడా విరాట్ కోహ్లీ ప్రదర్శన పైన కొంతమంది కామెంట్లు చేసినటువంటి వారికి ఈరోజు చేసినటువంటి ప్రదర్శన ఇక వారికి నోర్లు తెరవడానికి స్కోప్ లేకుండా చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ధోనితో చిట్చాట్ చేసిన తర్వాత, ధోనితో కాసేపు బయటకు వెళ్ళిన తర్వాత విరాట్ కోహ్లీ తాను మరింత కాన్ఫిడెన్స్గా గ్రౌండ్లోకి వచ్చినట్టుగా కనపడుతుంది. విరాట్ కోహ్లీ ఆల్రెడీ కింగ్, క్రికెట్లో కింగ్, లెజెండ్. అలాంటి ప్లేయర్ పైన విమర్శలు చేసేటువంటి వారిని పట్టించుకున్నప్పటికీ కూడా రాంచీలో మ్యాచ్ జరుగుతుంది, ధోని సొంత గడ్డ పైన మ్యాచ్ జరుగుతుంది, ధోని అందుబాటులో ఉంటారు. మొన్న అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా క్రికెటర్లు అందరూ ధోని దగ్గరికి వెళ్ళారంట. అది చాలామంది దీంట్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేసుకున్నారు గౌతమ్ గంభీర్ పైన. సో ఏదేమైనా కూడా ధోనిని కలిసినటువంటి తర్వాత ఒక మంచి అనుభవం వచ్చినటువంటి తర్వాత మీన్స్ అంటే వాళ్ళిద్దరు కలయిక పైన సోషల్ మీడియాలో ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా తర్వాత ధోని విరాట్ కోహ్లీ ఒకే కారులో ప్రయాణించడం, ముచ్చటించుకోవడం ఇవన్నీ కూడా. ఆ తర్వాత మ్యాచ్లో వెంటనే అదే సొంత గడ్డ పైన రాంచీ పైన మంచి రికార్డు ఉంది కోహ్లీకి. రాంచీ పైన 100 స్ట్రైక్ రేట్ పైన అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో పాటు యావరేజ్ కూడా అద్భుతంగా ఉంది రాంచీలో. అందుకే మరొక సెంచరీ చేసి తన సత్తా ఏంటో నిరూపించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 350 స్కోర్ సుమారుగా అటు ఇటుగా ఇండియా చేయగలిగిందంటే మొదట వికెట్ పోయిన తర్వాత రోహిత్ కోహ్లీ నెలకొల్పినటువంటి భాగస్వామ్యం కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఓపెనర్గా వచ్చినటువంటి జైస్వాల్ అవుట్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చిన కోహ్లీ సీనియర్ల ఆట ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం ఈరోజు. మొన్న టెస్ట్లో ఏం మిస్ అయ్యాం, ఇప్పుడు ఏది దక్కింది అనేది మరొకసారి క్రికెట్ అభిమానులకు తెలిసొచ్చింది. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం టెస్టు ఓటమి నుంచి కొంత బయటపడాలి, ఆ యొక్క ఓటమిని కనుక జీర్ణించుకోవడానికి, ఆ ఓటమి బారి నుంచి మనం రివెంజ్ తీర్చుకోవడానికి వన్డే సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నటువంటి అభిమానులకు రోహిత్ కోహ్లీ ప్రదర్శనతోటి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ కూడా అభిమానులకు వచ్చింది. ఖచ్చితంగా వన్డేలో
అద్భుతంగా రాణిస్తుంది టీమిండియా, ముందుకు వెళ్తుందని కూడా అనుకుంటున్నారు ఈ యొక్క సిరీస్లో. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా వైట్ వాష్ చేసింది కాబట్టి టీమిండియా కూడా వైట్ వాష్ చేయాలని చెప్పేసి. టెస్టులో వీళ్ళిద్దరు లేరు, ఇప్పుడు వన్డేలో వీళ్ళిద్దరు ఆడుతున్నారు. పక్కగా వారి సత్తా అయిపోలేదని చెప్పేసి వారి ప్రదర్శన 6లతో బాధి మరి చూపించారు. విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఎవరు ఊహించలేదు, 7 6లు బాధేశాడు, మొదటి నుంచే కొడుతూ వచ్చాడు. చాలామంది షాక్ అయ్యారు, అద్భుతంగా ఏంటి ఇంత ఆగ్రహంతో వైల్డ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ అని కూడా కామెంట్లు చేశారు కామెంటేటర్లో. ఏదేమైనా కూడా విరాట్ ఫ్యాన్స్కి అయితే ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ దొరికింది ఈరోజు. సౌత్ ఆఫ్రికా పైన విరుచుకుపడి 135 పరుగుల రన్స్ చేసి అవుట్ అయినప్పటికీ కూడా తన ఇన్నింగ్స్ ఈరోజు చాలా రోజుల తర్వాత సండే అభిమానులకు ఒక కనువిందు చేసినటువంటి ఇన్నింగ్స్గా మారింది.